రాహువు ఎలాంటి సంతాన సమస్యలు ఇస్తాడు? సంతానం లేకపోవడము, ఆటిజంతో పిల్లలు పుట్టడము, సంతానానికి పిల్లలు లేకపోవడము, ఇవన్నీ రాహువు ఇచ్చే సంతాన సమస్యలా? పిల్లలకి వివాహం కాకపోవడము, లేదా సంతానం కులాంతర వివాహాలు చేసుకోవడము, అకాల మరణం చెందడము, ఇవన్నీ కూడా రాహువు ఇచ్చే సమస్యలేనా? ఈ విధంగా రాహువు ఎంత తీవ్రమైనటువంటి సంతాన సమస్యలను ఇస్తాడు? రాహువు ఇచ్చేటువంటి సంతాన సమస్యల వెనుక కారణం ఏంటి? దాని రీజన్ ఏంటి అని ఎలా అర్థం చేసుకోవాలి? ఎటువంటి దిద్దుబాటు చర్యలు మనం కనుక దిద్దుబాటు చర్యలు కనుక తీసుకున్నట్టయితే ఫ్యూచర్ జనరేషన్స్ మనం కొంతవరకు కాపాడుకోగలము. ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహు వలన కలిగేటువంటి సంతాన సమస్యలు ఏంటి, వాటి కారణాలు ఏంటి, కొంత లోతైనటువంటి పరిశీలన చేస్తూ పూర్వపుణ్యానికి, పూర్వ పాపానికి, పితృదోషాలకి, రాహు ఇచ్చే సమస్యలకి, సంతాన సమస్యలకి సంబంధం ఏంటి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన యొక్క వంశ పరంపరను కావచ్చు, ఫ్యూచర్ జనరేషన్స్ని మనం కాపాడుకోవచ్చు, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. సాధారణంగా సంతాన సమస్య 5th హౌస్, అలాగే 5th హౌస్లో ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, పిల్లలు ఉంటారా లేదా, ఇంతవరకు చూస్తున్నాము. ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుంటున్నాము, సమస్యలు తీరుతున్నాయి, లేకపోతే లేదు. అయితే మనకి సంతానం గురించి చాలా విశేషమైనటువంటి స్థానాన్ని కల్పించాయి మన శాస్త్రాలు. అపుత్రో గతిర్నాస్తి అన్నాయి, అంటే సంతానం లేని వారికి గతులు ఉండవు అని. అంటే ఇక్కడ కొడుక కూతుర అనేది కాదు పాయింట్, సంతానం వల్ల ప్రయోజనం ఏంటి అనేది మన శాస్త్రాలు చాలా విస్తారంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు సంతానం వలన కొంత సుఖాన్ని పొందడము, దానికంటే ముఖ్యమైనది చనిపోయిన తర్వాత వాళ్ళకి ఉత్తమ గతులు కలిగించడానికి సంతానం ఎంత అవసరమో అనేది మన శాస్త్రాలు చెప్పాయి. అందుకే 5th హౌస్ అయినటువంటి సంతానస్థానం ఎలా అయితే సంతానాన్ని సూచిస్తుందో, అది పూర్వపుణ్యాన్ని కూడా సూచించే స్థానము. అంటే మన పూర్వపుణ్యం వల్లనే మనకి మంచి లేదా చెడు సంతానం కలుగుతారు. అంటే మన పూర్వపుణ్యం బాగుంటే సక్రమమైనటువంటి ప్రవర్తన ఉండేటువంటి సంతానం వలన వీరికి సుఖశాంతులు, వీరు గతించిన తర్వాత కూడా వారికి ఉత్తమ గతులు కలిగేటువంటి సంతానాన్ని కలిగి ఉంటారు. ఈ రెండు కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. అలాగే రాహుని కనుక చూసినట్టయితే పూర్వ పాపాన్ని, సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళడాన్ని, అలాగే ఉత్తమ గతులు లేకుండా చేయడము, ఇవన్నీ కూడా రాహు యొక్క కారకత్వాలు. ఈ దృష్టిలో చూసినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎన్ని రకాల సమస్యలు రాహు ఇస్తున్నాడు సంతానం విషయంలో అనేది కనుక చూసినట్టయితే చాలా చార్ట్స్లో రాహువు సంతానపరమైనటువంటి స్థానాలు, గ్రహాలు దూషితమైనప్పుడు చాలా తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అవి ఏంటి అనేది కొంత క్లుప్తంగా నేను ఇక్కడ తెలియజేస్తాను. 5th హౌసే కాదు, 5th హౌస్, 9th హౌస్, 5th హౌస్ యొక్క ఆరుఢం, 9th హౌస్ యొక్క ఆరుఢం, 5th లార్డ్ గురువు, అలాగే పుత్రకారక గ్రహము, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. అలాగే ఉపపాదన నుంచి 5th హౌస్, కారకాంశ లగ్నం నుంచి 5th హౌస్, ఆరుఢ లగ్నం నుంచి 5th హౌస్, అలాగే 9th హౌస్, ఇవన్నీ కూడా స్టడీ చేసినప్పుడు తప్పకుండా ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా చాలా ప్రాబ్లమ్స్, అఫ్లిక్షన్స్, అంటే దూషితమైనటువంటి కాంబినేషన్ ఉన్న చార్ట్స్ ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అవేంటి, వాటికి అనుకున్నటువంటి కారణాలు, జ్యోతిషపరమైన కారణాలు, గ్రహాల కలయికలు ఏంటనేవి కొన్ని నేను తెలియజేస్తాను. ముఖ్యంగా చాలా సాఫ్ట్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్, మంచి లక్షణాన్ని తెలియజేసేటువంటి ప్లానెట్స్ అయినటువంటి చంద్రుడు, బుధుడు కనుక పాడినట్టయితే తీవ్రమైన సంతాన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. పిల్లలకు మంచి ఉద్యోగం ఉండదా, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఇక్కడ సంతాన సమస్య అనేది కొంత మనం మూలాల్లోకి వెళ్ళి కనుక చూసినట్టయితే, ఇంతవరకు మన ముందు ఉన్నటువంటి జనరేషన్స్, అంటే మనకంటే పూర్వం ఉన్నటువంటి జనరేషన్స్ ఏ కులమైనప్పటికీ కూడా ఒక సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అందులోనే మనం కూడా వచ్చాము. అయితే ఎప్పుడైతే
ఇలాంటి సున్నితమైన గ్రహాలైన చంద్రుడు, బుధుడు, గురువు, ఇలా ఏ గ్రహమైనా అవ్వచ్చు. ముఖ్యంగా వీటి వల్ల వచ్చే సమస్యలు ఇక్కడ తెలియజేస్తాను. ఈ చంద్ర, బుధ ఇటువంటి చాలా సాఫ్ట్ ప్లానెట్స్, డివైన్ నేచర్ ఉండేటువంటి ప్లానెట్స్ కనుక దూషితమైతే ఇంతవరకు మనం ఏ పరంపరను కాపాడుకుంటూ వస్తున్నామో అది విచ్ఛిన్నం అవుతూ కనబడుతుంది. అందుకే చంద్రుడు పంచమాధిపతి అయినటువంటి లగ్నము మీన లగ్నము, బుధుడు పంచమాధిపతి అయినటువంటి లగ్నాలు వృషభము, కుంభము. వీటిలో జన్మించిన వారికి సంతాన సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే వారి సంతానం సరిగ్గా వృద్ధిలోకి రాకపోవడం కావచ్చు, లేదా వారు కొంతవరకు వివాహం విషయంలో కావచ్చు, సంతానం అభివృద్ధి విషయంలో కావచ్చు, కొంత సమస్యలను ఎదుర్కొంటున్న వారిని మనం చూడొచ్చు. ఇక బుధుడు పాత్ర ఏంటి అని చూసినట్టయితే, బుధుడు బుద్ధిబలానికి కారకుడు. మంత్రశాస్త్రానికి, జ్యోతిష్య విద్యకి, ఇటువంటి చాలా డివైన్ సైన్సెస్కి, అంటే దివ్యమైనటువంటి విద్యల కారకుడు బుధుడు. ఆస్ట్రాలజీలో రాణించాలంటే బుధుడి యొక్క అనుగ్రహం చాలా అవసరం. చాలా ఫాస్ట్గా, యాక్యురేట్గా థింక్ చేయగలిగేటువంటి ప్లానెట్ బుధుడు. సూక్ష్మ బుద్ధి, చాలా ఫాస్ట్గా ఆలోచన చేయగలడు. ఇటువంటి బుధుడు పాడైతే ఇంతే ఫాస్ట్గా వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే చంద్రుడు మనఃకారకుడు. మనసు ఆహ్లాదంగా ఉండడానికి, మనసు స్పందించడానికి, దేని పట్ల మనస్సు ఆకర్షితమవుతుందో చెప్పడానికి చంద్రుడి యొక్క పాత్రను మనం పరిశీలించాలి. ఇటువంటి చంద్రుడు కనుక మ్లేచ్ఛ గ్రహాలైనటువంటి రాహుతో, కేతువుతో, ఇటువంటి వాళ్ళతో కనుక సంబంధం కలిగి ఉంటే, ఆ సంబంధం కూడా పంచమంతో, పంచమారూఢంతో, సంతాన సంబంధమైనటువంటి కాంబినేషన్స్తో కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారి సంతానం అనేది కొంతవరకు వాళ్ళకి ప్రాబ్లమేటిక్గా ఉంటారు. ఈ 2 గ్రహాల పాత్ర చాలా చాలా ముఖ్యమైనవి. అలాగే నైసర్గికంగా సంతాన కారకుడు అయినటువంటి గురువు కూడా దూషితం కాకూడదు. అందుకే గురుబలము, చంద్రబలము చాలా చాలా ముఖ్యము. అలాగే బుధుడి యొక్క పాజిటివ్ స్ట్రెంత్ కూడా అంతే ముఖ్యము ఈ విషయంలో. చంద్రుడు, బుధుడు ఇద్దరు కూడా చాలా సాఫ్ట్ ప్లానెట్స్, డెలికేట్ ప్లానెట్స్. ఎంత తెలివైన వారు ఉంటారో అదే తెలివితో వారు తప్పుడు నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఉదాహరణకి వారి పిల్లలు చాలా మంచి చదువులు చదువుకుంటారు. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మంచి ఎడ్యుకేషన్, మంచి యూనివర్సిటీలో చదువుకుంటే చాలా తెలివైన వారు. కానీ వివాహం విషయం వచ్చేసరికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుని విదేశాల్లోనే సెటిల్ అయిపోతూ ఉంటారు. దానివల్ల ఏంటి ప్రాబ్లం? నిజమే, మంచి జాబ్ ఉంది, మంచి కెరీర్ ఉంది, ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నంతా బాగుంది. కానీ వారికి మన సంప్రదాయం పట్ల అస్సలు అవగాహన ఉండదు. అసలు మన సంప్రదాయం అంటే ఏంటి, రామాయణం, భారతం, భాగవతం వీటి పట్ల మక్కువే ఉండదు. ఎంతసేపు వారు హ్యాపీగా ఉన్నారా, మృదు స్వభావాలు అయి ఉంటారు, ఎవరిని ఏమీ దూషించరు, చాలా మంచి మనస్తత్వం, మంచి మేనర్స్ ఉన్నటువంటి వ్యక్తులు అయి ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి థ్రెట్ ఏంటి అని కనుక చూసినట్టయితే, ఇటువంటి హిందూ ధర్మాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, వాటి పట్ల ఏమాత్రం అవగాహన ఉండదు. వాటిని అతిక్రమించి కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని మ్లేచ్ఛ దేశాల్లో సెటిల్ అయిపోతూ ఉంటారు. మరి దానివల్ల ప్రాబ్లం ఏంటి అని కొంత దీర్ఘకాలికంగా చూసినట్టయితే, వీరు గతించినప్పుడు ఆ పిల్లలు వీరికి ఏమాత్రం పితృకర్మలు చేసే స్థితిలో ఉండరు. ఎందుకంటే వారికి ఆ వీలు ఉండదు, చేసేటువంటి శ్రద్ధ, విశ్వాసం కూడా ఉండవు. అంటే తెలివి ఎక్కువైపోవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. మనం కూడా బహుశా పిల్లలకి ఇటువంటి విషయాల పట్ల కొంత అవగాహన చిన్నప్పటి నుంచి కల్పించకపోవడం కూడా కారణమై ఉండొచ్చు. ఎంతసేపు చిన్నపిల్లాడు ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ, యూకేజీ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తున్నాడా లేదా, కాంపిటీషన్లో బాగా ముందుకు వస్తున్నాడా లేదా, ఐఐటి చదువుతాడా లేదా, వీటి పట్లే ఫోకస్ ఉంటాం తప్ప మన శాస్త్రాలు ఏమిటి, ఒక జీవుడు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా, మరణించిన తర్వాత ఇటువంటి కర్మల్ని చేయాలి, వాటి ప్రాముఖ్యత ఏంటి అని చెప్పడం కూడా మనం చేయడం లేదు. అది చాలా బలమైన కారణంగా కనపడుతోంది. అందుకే ఎవరికి అవగాహన లేదు, ఇంత ప్రాసెస్ ఉంది అని. ఒక పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు షోడశ కర్మలు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, అసలు ఉన్నాయి అని కూడా చెప్పడం లేదు, మనకే తెలియదు సగం. ఏదో పెట్టాలి కాబట్టి దినం పెట్టేయడం, ఎలాగోలో కార్యక్రమం అవగొట్టడం, వెళ్ళిపోవడం. ఒక వ్యక్తి చనిపోతే శ్రాద్ధ కర్మలు వీలైనంతగా తన శక్తి కొద్దీ అలిసిపోకుండా చేయడం, తర్వాత పేరుకి ఒక సంవత్సరంగా ఉండే కార్యక్రమం చేయడం, తర్వాత మర్చిపోవడం. ఇంకా పితరులు ఎక్కడున్నారో మనకు అనవసరం. ఎందుకంటే మనం బిజీగా ఉంటాం, అమెరికాలో, విదేశాల్లో చాలా కష్టపడి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాం. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అని చూసినట్టయితే, పిల్లలు ఇటువంటి
వైదిక సంస్కృతి దూరమైనటువంటి జీవన విధానంలోకి నెట్టబడుతున్నారు. దానికి కారకుడు రాహువు. ఇటువంటి రాహువు సంతానానికి సంబంధించినటువంటి గ్రహాలని స్థానాలని దూషితం చేసినప్పుడు తప్పకుండా పిల్లలు ఇటువంటి భావజాలంతోనే పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ జీవితాన్ని ఆ దిశగానే వారు తీసుకెళ్తున్నారు. ఈ దృష్టికోణంలో చూసినప్పుడు మాత్రమే ఇవి సమస్యలుగా మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే ఎన్నోసార్లు గమనించడం జరిగింది, ఎన్నో చాట్స్లో ఆటిజంకి కారణము బుధ రాహు రవి ఇటువంటి కాంబినేషన్స్. అలాగే బుధ రవి రాహు గురు ఈ గ్రహాలు దూషితమైతే ఒక జాతకుడికి వారి పిల్లలకి ఆటిజంతో పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో జ్యేష్ఠ సంతానం, ఎందుకంటే పితృదోషం ఉంది అంటే జ్యేష్ఠ సంతానాన్ని అది ప్రభావితం చేస్తుంది. అక్కడే మనకు క్లియర్గా అర్థమైపోవాలి, మనం ఏదో కర్మల్లో లోపం ఉంది, మన కర్మల్లో పూర్వజన్మల్లో, దాన్ని ఇప్పుడైనా సవరించుకుందాము, కనీసం ఫ్యూచర్ జనరేషన్స్ అయినా బాగుపడతాయి. ఈ అవగాహన లేకపోతే కొన్నాళ్ళకి ఈ వైదిక కర్మలు అనేవి లుప్తమైపోతాయి. ఈ దేశం ఏమాత్రం ఎంతవరకు వైదిక దేశంగా ఉంటుందో కూడా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇక గురువు కూడా పాడినప్పుడు వారికి ఇటువంటి సంప్రదాయ విరుద్ధమైనటువంటి ఆలోచనలు రావడం, పిల్లలకి అటువంటి దారిలో నడవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన సంస్కృతిలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 10 రోజులు, ఆ తర్వాత 12 రోజులు, 13 రోజులు ఇవన్నీ కూడా ప్రేతత్వాన్ని నిర్మూలించి వారికి పెండ శరీరాన్ని కలిగించి వేరే లోకాలకు ప్రయాణం చేసేటువంటి క్రతువులు చాలా చెప్పబడ్డాయి. తంతు దీని మీద మినిమం బేసిక్ అవగాహన అయినా కల్పించడం మన ధర్మము. ఈ రోజుల్లో పిల్లలు ఎంతో ఉన్నతమైనటువంటి విద్యలను అభ్యసిస్తున్నారు. ఐఐటి లాంటి ఎగ్జామ్స్నే వారు క్రాక్ చేస్తున్నారు. ఇంత తెలివితేటలు ఉన్నాయి. మనం కనుక చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుని అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకునే ప్రయత్నమైనా చేస్తారు. బహుశా అలా చేయకుండా వాళ్ళ బుద్ధిని ప్రేరేపిస్తున్నాడేమో రాహువు. ముఖ్యంగా బుధుడిని, గురువుని, చంద్రుని కనుక ప్రభావితం చేస్తే ఇంకెప్పటికీ అటువంటి ఆలోచనల వైపుకే వెళ్ళరు పిల్లలు. ఇలా ఈ కోణంలో బహుశా ఎవరు చూడట్లేదేమో, చెప్పట్లేదేమో ఈ సంతాన సమస్యల్ని. పిల్లలు అభివృద్ధిలోకి వచ్చారు, బాగా చదువుకున్నారు అనే ఆలోచిస్తున్నారు తప్ప మన ధర్మాన్ని ఎంతవరకు కాపాడుతున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు అనే ఆలోచన తల్లిదండ్రులకే ఉండట్లేదు. అమెరికాలో ఉండి అక్కడ చచ్చిపోవడం చాలా గ్రేట్ అనుకుంటున్నారు. ఎనీవే, అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్, విదేశాల్లోకి వెళ్ళి అక్కడే పెళ్ళిళ్ళు చేసేసుకుని అక్కడే కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటున్నటువంటి తరం కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇండియాలో ఉన్న వారికి యూట్యూబ్లో లైవ్ చూపించడం, అమ్మాయి యొక్క పుట్టిన సంప్రదాయం వేరు, సంస్కృతి వేరు, అబ్బాయిది వేరు. ఒకళ్ళు సౌత్ ఇండియా, ఇంకోళ్ళది నార్త్ ఇండియా. ఆ అబ్బాయికి తాళి కట్టడం అంటేనే తెలియదు, పెళ్లి కూతురే చెప్పాల్సి వస్తుంది ఎలా తాళి కట్టాలో. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది చూసి తల్లిదండ్రులు ఆనందిస్తూ చప్పట్లు చరుస్తూ భుజాలు చరుచుకుంటున్నారు. ఎంత అమాయకత్వంలో ఉన్నారో వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇటువంటి ధోరణి కొంతవరకైనా మార్చుకుంటే మంచిది. అటువంటి ధోరణిలో మనం ఉన్నామనే దాన్ని తెలియజేయడానికి మన హారోస్కోపే మనకి చాలా సహాయపడుతుంది. ఈ విధంగా సున్నితమైనటువంటి గ్రహాలు కనుక పాడినట్టయితే, శుభగ్రహాలు అన్నారు వీటిని, చంద్రుడు, బుధుడు, గురువు అత్యంత శుభగ్రహాలు. ఇటువంటి శుభగ్రహాల కనుక మ్లేచ్ఛగ్రహమైనటువంటి రాహుతో పీడితమైతే అది వారి వంశాన్ని, ఆ వంశంలో ఉన్నటువంటి పవిత్రతని కూడా దెబ్బతీస్తాడు రాహువు. అందుకే రాహుకి మ్లేచ్ఛగ్రహం అని పేరిచ్చారు. ఈ భూమిలో పుట్టడము, ఈ భారతదేశంలో పుట్టడము, ఈ వైదిక సంస్కృతిలో పుట్టడమే చాలా అదృష్టం. ఈరోజు గూగుల్ చూసినా, ఒక గ్లోబ్ చూసినా ఎన్నో దేశాలు ఉన్నాయి. అక్కడెక్కడ కూడా వేదము, రాముడు, కృష్ణుడు అనే పేర్లు వినపడవు. మన వాళ్ళు అక్కడ ఉండి గుళ్ళు కట్టుకుంటున్నారు, మన వాళ్ళు వెళ్తున్నారు తప్ప వాళ్ళకి సహజంగా బై డిఫాల్ట్ ఆ దేవుళ్ళతో పరిచయమే లేదు. ఇప్పటికీ కలియుగం మొదలై ఇన్ని సంవత్సరాలైనా ఈ భూమి మీద అటువంటి దేవతల ఆలయాలు ఉన్నాయి, ఆ మంత్రాలు ఉన్నాయి, వేదం చదువుకునేటువంటి వేద పండితులు ఉన్నారు. ఇది ఎంత అదృష్టం ఆలోచించాలి. అందుకే భారతదేశాన్ని కర్మభూమి అన్నారు. పుణ్యం చేయాలన్నా, పాపాన్ని పోగొట్టుకోవాలన్నా ఈ భూమికి చేయాలి. దేవతలు తపస్సు చేయాలన్నా కిందకు వచ్చి సోమనాథ ఆలయం అని ఇవన్నీ చదివితే తెలుస్తుంది. దేవతలైనా తపస్సు చేయాలంటే భూమి మీదకి వచ్చి తపస్సు చేయాల్సిందే. ఉత్తమ గతులు కలగాలంటే స్వర్గంలో ఉండి తపస్సు చేయడానికి కుదరదు. అంత గొప్ప భూమిలో పుట్టి ఈరోజు చిన్న చిన్న విషయాలను అవగాహన చేసుకోలేక మన తరాన్ని, మన పిల్లల్ని కూడా
అనవసరమైనటువంటి సంస్కృతికి బలి చేసి మన పవిత్రతని మనమే డైల్యూట్ చేసుకుంటున్నాము. కాబట్టి ఎటువంటి కాంబినేషన్స్ ఉన్నాయని ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని కొంతవరకు జాగ్రత్త పడితే మంచిది అని చెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.